హాయ్ అండి, ఎలాగున్నారు? నేను సునీత కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చి బెల్లంతో కొమ్ములు గవ్వలు వేస్తున్నానండి. గవ్వలో కొమ్ములు వేస్తున్నాను. ఇది పాత బెల్లంతో వేస్తున్నానండి. చాలా బాగుంటాయి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నాకు లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను ముందుగానే ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను ఎలాగొస్తాయని. చాలా బాగుంటాయండి. క్రిస్మస్ సందర్భంగా చేస్తున్నాను నేను. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టిన టైం. ఇజ్రాయేల్లో నేను ఒకటి చెప్తున్నానండి. ఇజ్రాయేల్లో చాలా పాపాలు ఎక్కువైపోయాయంట. పాపాలు ఎక్కువైపోతే అప్పుడు దేవుడు చూశాడంట. దేవుడు చూసి, నేను కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను జీసస్ కోసం. దేవుడు చూసి ఇక్కడ చాలా పాపం ఎక్కువైపోయింది, ఏం చెయ్యాలా ఏంటా అని అనుకున్నాడంట దేవుడు. కొమ్ములు చూడండి ఎంత బాగా వచ్చాయో. దేవుడు ఇక్కడ పాపాలు ఎక్కువైపోయాయి, ఏం చేయాలా ఏంటా అని దేవుడు ఆలోచించి తన రూపంలో తన ఆత్మను పంపించాడంట క్రీస్తు కింద. ఎవరో ఈ ఇజ్రాయేల్లో నేను ప్రాసెస్ చెప్తున్నానండి. మైదా హాఫ్ మైదా వేసాను. చపాతీ పిండి 2 గ్లాసులు తీసుకుంటున్నాను. మైదా వేసిన స్మూత్నెస్ వస్తుందని మైదా వేసాను. రెండు గ్లాసులు చపాతీ పిండి, హాఫ్ గ్లాస్ మైదా. లైట్గా పంచదార వేస్తున్నానండి. మనకి కొమ్ముల్లో తీపినెస్ ఉండాలి కదా, తీపిగా ఉండాలి కదా అని పంచదార లైట్గా వేసాను. లైట్గా సాల్టు కలుపుకోవాలండి. ఇవన్నీ మొత్తం ప్రాసెస్ అంతా. ఆయిల్ వేస్తున్నాను. ఇదంతా మొత్తం కలుపుకుని తగినంత నీళ్ళు పోసుకోవాలండి. మనం ఇదంతా మొత్తం ఆయిల్ వేసిన తర్వాత మనం ఇలా రఫ్ చేసుకోవాలి. అప్పుడు ఇజ్రాయేల్ వాటర్ వేసేసుకుని మనకు చపాతీ పిండి టైప్లో కలుపుకోవాలి. ఇజ్రాయేల్లో ఎవరు మంచోళ్ళ ఏంటి, ఎవరికి ఈ జీసస్ని పంపించాలి, ఏ ఏసైని ఎవరి ద్వారా పంపించాలని చూస్తాడండి దేవుడు. చూస్తే ఇది మనం బాగా చపాతీ పిండి కలుపుకున్నలా కలుపుకోవాలి. వాటర్ మనం చూసుకుని వేసుకోవాలండి. మళ్ళీ ఎక్కువైపోయిన వాటర్ మనకి చపాతీ టైప్లో రాదు. ఇలా కలుపుకోవాలి. అయిపోయింది. లైట్గా వాటర్ పెట్టాలి. అంటే మనము బెల్లం ప్రాసెస్ అవిలాగా ఇది మనకి గట్టిమడిపోతుంది కదా, పైన లైట్గా వాటర్ తడపాలి. గిన్నె పెట్టి వేరే గిన్నె వాటర్ వేస్తున్నానండి. తగినంత వాటరు మనకి ప్రాసెస్ని బట్టి వాటర్ వేసుకోవాలి. మనకి ఎంత ఉంది, మనకు తక్కువ ఉంది కాబట్టి తక్కువ వేసుకుంటాం. బెల్లం పాకం తక్కువ వేసుకోవాలి కాబట్టి మనం తక్కువ వాటర్ వేసుకోవాలి. మనం ప్రాసెస్ని బట్టి వేసుకోండి. బెల్లం ఏంటి, పాకం పట్టుకోవాలి. బెల్లం వేసాను, లైట్గా పంచదార వేసాను, లాల్చి పొడి, బాగా మరగనిచ్చుకోవాలి ఇవి పాకానికి. అప్పుడు ఎవరంటే కన్య అయిన మరియా యోసేపుకి ప్రదానం చేయబడి ఉంటుందంట ఆవిడ. అప్పుడు ఈ మరియమ్మ కనిపిస్తుందంట. మరియమ్మ కనిపించి అప్పుడు దేవుడు ఈ గర్భవతికి అని ఆవిడకి జీసస్ని వేస్తాడంట. గర్భవతి అయిపోతుంది. అప్పుడు ఇజ్రాయేల్ అందరూ ఏంటి మరియా గర్భవతి అయింది ఏంటి అని, ఈ దేశంలో మగ అబ్బాయి పుట్టకూడదు, నేను చపాతీ చేస్తానండి, మగపిల్లోడే ఇజ్రాయిల్లో ఉండకూడదు అని చంపించేస్తాడంట రాజు. అక్కడ రాజు మగపిల్లలు ఉండకూడదు అసలే ఈ దేశంలోనూ అని చంపించేస్తాను అని పేర్లు లిఖిస్తారంట. ఇది మనం పాకన పెట్టాం కదా, నేను గిన్నె పెట్టాను, ఆయిల్ వేసి
పెద్దగానే మందంగానే వండ తీసుకోవాలండి మనం. మందంగా చేసుకోవటానికి ఎక్కువ తీసుకోవాలి మనం పిండి. కళాయిలో ఆయిల్ పోస్తున్నాను. అప్పుడు ప్రదానం చేయబడి మరియ గర్భవతి అయితే ఏంటి యోసేపు కూడా ఏంటి ఇలాగ అవ్వింది ఏంటి అని అనుమానం పడితే అప్పుడు దూత కనిపించి యోసేపు కూడా చెప్తుందంట, నీకు కుమారుడు పుడతాడు, అతనికి యేసు అని పేరు పెట్టండి అతను అని అలా చెప్తే అప్పుడు నమ్ముతాడంట. అప్పుడు ఎక్కడికో తీసుకుపోతే ఈ దేశంలో ఇజ్రాయేల్లో మగ అబ్బాయి పుట్టకూడదంటే లెక్కింతే మరియాని యోసేపు తీసుకుపోతాడు. ఇది ఎక్కడికి అడవుల్లోకి ఎక్కడికో తీసుకుపోతారని. ఇలాగ మనం చపాతీ చేసిన తర్వాత మనం ఇలాగ హోల్స్ 2 కలుపుకో మడత పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి లోపల కూడా ఉడకాలి కదా పిండి. ఈ సైడ్కి తీసేసుకుని ఒక మడత పెట్టాను నేను. ఒక మడత వేసుకుంటే మనకి లోపల కూడా బాగా ఉడుకుతుంది. కొమ్ము బెల్లం కొమ్ములు ఇలాగ అన్నీ పొడవు చేసుకోవాలి. అప్పుడు మనకి సైజ్ కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలన్నది ఆ సైజు కట్ చేసుకోవాలి. అప్పుడు యోసేపు తీసుకుపోతే అక్కడ ఒక పశువుల పాకు ఉంటుంది అంటండి. పశువుల పాకు ఉంటే అక్కడ పశువుల పాకులో ఆవులు దూడలో కట్టిన దాంట్లో యేసుప్రభు గారిని జన్మిస్తారంట. అప్పుడండి అది క్రిస్మస్. మనకి అక్కడ ఒక నక్షత్రం కూడా మనకి వెళ్తుందంట. అప్పుడు అక్కడ గొల్లాలు మేపుకునే వాళ్ళు అందరూ చూసి ఇక్కడ నక్షత్రం వచ్చింది ఏంటి అంటే దేవదూతలు చెప్తాయండి యేసుప్రభు గారు పుట్టారు అని. అలాగా ఆయన జన్మించారండి. క్రిస్మస్ అని ఆ రోజు క్రిస్మస్ చేసుకుంటారు, క్రీస్తు పుట్టినరోజు. చాలామంది డిసెంబర్లోని క్రిస్మస్ అంటే ప్రతిదీ ఇలా చేసుకోవాలండి. చపాతీ మోడల్లో చేసుకోవాలి ఇలాగా పొడవగాను. ఇజ్రాయెల్లో జీసస్ వచ్చిన తర్వాత చాలా మన ఇండియాలో పుట్టలేదండి జీసస్. ఏంటి సాయిబాబా మన ఇండియాలో పుట్టలేదు. సాయిబాబా షిరిడీలో వచ్చారంట. జీసస్ మట్టికి ఇజ్రాయెల్లో పుట్టారు. అయినా మన ఇండియాలో జీసస్ని చాలా ఇష్టపడతారు. ఇలాగ అన్ని పొడవుగా చేసుకోవాలి. చాలా ఇష్టపడతారు, నమ్ముతారు కూడాను. చూచేటి నమ్ముడి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు అన్నారంట. అలాగా మనం ఇజ్రాయెల్లో ఆయన నమ్ముతారో లేదో కానీ మన ఇండియాలో చాలామంది సగం మంది యేసయ్యని నమ్ముకుంటాం. గవ్వలకండి ఇది పౌరుకు తీసుకుని కొంచెం పిండి పెట్టి ఇలాగా గవ్వల టైప్లో చేసుకోవాలి. ఇలా రావాలండి. మనకి పిండి పెట్టేసి మనకి పోరుకి అడ్డుకుపోతుంది కదా, అందుకని మనం ఇలాగ పెట్టి ఇలా గవ్వల టైప్లో చేసుకోవాలి. అన్నీ ఇంకెలా చేసుకోవాలి. మనం కావలసినన్ని చేసుకోవచ్చు. కొన్ని గవ్వలన్నీ ఇలా చేసుకోవాలండి. అన్నీ మొత్తం కొన్ని గవ్వలు చేశాను, కొన్ని కొమ్ములు చేశాను. బెల్లంతో చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా చేసుకోండి. పండగ సందర్భంగా ఇంట్లో చాలామంది తింటారు, ఇష్టంగా తింటారు బెల్లంతో.
నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకున్న వీడియో. గవ్వలన్నీ ఇలా చేసేసి పక్కన పెట్టాను. ఇవి పక్కన పెట్టేసి చేసేసిన తర్వాత మనం ఆల్రెడీ ఆయిల్ వేసేసి ఉంచాను కదా, అవి లైట్గా మరిగిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కాగిన తర్వాత బెల్లం పాకం ఇలా వచ్చిందంటే చక్కగాను మనం బెల్లం ముదురు పాకం రావాలి. ఎందుకంటే బెల్లం మనం నీళ్ళుగా ఉండకూడదు. నీళ్ళుగా ఉంటే ప్రాసెస్ అంతా పాడైపోతుంది. అప్పుడు కొమ్ములు ఇవన్నీ వేసిన మనకి గులాబ్ జామ్ టైప్లో వస్తాయి. అందుకని బెల్లం పాకం ముదురు పాకం రావాలి. గవ్వలన్నీ వేసేస్తున్నాను. అప్పుడు కన్యాయిని మరిగి పుడతారన్న యేసుప్రభు గారు. పుట్టిన తర్వాత క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే ముందుగానే నేను ఈ వంట చేసి చూపిస్తున్నాను, క్రిస్మస్ చేసుకుంటారని. ఇలాగ ఇవన్నీ వేగనిచ్చుకోవాలి, బాగా వేగనివ్వాలి. మనకి గవ్వ అన్నది ఉడకాలి కదా, ఆయిల్లోనే ఉడకాలి. వేగనిచ్చుకోవాలి బాగా ఆయిల్లోను. ఆయన వచ్చిన తర్వాత చాలా బాధలు పడి, చాలా భూమి మీద చాలా కష్టాలు పడ్డారండి జీసస్. పశువుల పాకలో స్థలం కూడా లేకుండా అయిపోయింది. పశువుల పాకలో పుట్టారు ఆయన. మనకంటే తలవాల్చుకోవటం స్థలమైనా ఉంది, ఆయనకి అది కూడా లేదు. ఎవరి దేవుళ్ళు వాళ్ళకి ఇష్టమండి. ఎవరు ఇష్టపడిన వాళ్ళు అందరూ దేవుళ్ళు ఒకటే. కాకపోతే నేను జీసస్ కోసం చెప్తున్నాను, క్రిస్మస్ సందర్భంగా యేసయ్య కోసం. గవ్వలన్నీ ఇలాగ వేగనిచ్చుకోవాలి. గోల్డెన్ కలర్ రావాలి గవ్వలో. కొమ్ములు వేస్తున్నానండి. మన గవ్వలు తీసుకున్నాం, గవ్వలు అయిపోయి ఆల్రెడీ కొమ్ములు కూడా వేస్తున్నాను. ఇవి కూడా బ్రౌన్ కలరే రావాలి. ఎంత బాగా వచ్చే ఉబ్బాయి చూడండి చక్కగాను. ఎందుకంటే ఒక మడత కింద వేసేసుకోవాలి. ఒక్క లైన్లో కోతే లోపల ఉడకవు కదా, ఒక మడత కింద వేసుకుని అప్పుడు మనం చేసుకోవాలి. పాకం కప్పులు వేసుకుని మనం వాటర్లు వేసుకుని ఇలా చూసుకోవాలి మనకు ముదురు పాకం అమ్మిందా లేదని. లైట్గా అయిపోయిందండి. మనకు ముదురు పాకం రావాలి, అప్పుడే మనకి గవ్వను పట్టుకుంటుంది బెల్లం. గోల్డెన్ కలర్ రావాలి మనకు, అప్పుడే బాగా ప్రాసెస్ అవునట్టు.
మొత్తం అయిపోయాయి. పాకం కొంచెం వేడిగా ఉండాలి, లైట్గాను వేడి ఉండాలని పాకం. లేకపోతే బెల్లం పాకం వేడిగా ఉన్న టైంలోని వేసుకోవాలి, చల్లారిన తర్వాత కాదు. కొమ్ములు కంటుకోదు మళ్ళీ బెల్లం. వేసేసుకోవాలి ఇలాగా. ఇలా కలుపుకోవాలి బెల్లం పట్టిలాగా. ఇలా కలుపుకొని గిన్నెలో తీసుకోవాలి. హాఫ్ వేసాను, ఇంకా హాఫ్ ఉన్నాయి. అవి కూడా అలాగే వేసుకోవాలి. బెజ్జాలు కట్టి ఇలాంటి బెజ్జాలుగా తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఇలా దేవినప్పుడు ఆ పాకం బెజ్జాల నుంచి కిందకి వెళ్ళిపోవాలి. ఇవన్నీ రెండోది కూడా వేసేసాను. అది కూడా ఇలాగే కలుపుకోవాలి బెల్లంలో. బెల్లం పట్టాలి మనకి. అందుకని అందరూ క్రిస్మస్ చేసుకుంటారు ఎంతో సంతోషంగా. సంవత్సరానికి ఒక్కసారి అందరూ ఇంట్లో ఎవరు వేసేయండి అనుకుంటారు వాళ్ళందరూ హ్యాపీగా క్రిస్మస్ చక్కగా బట్టలు కొనుక్కుని పిండి వంటలు వండుకుని చక్కగా చేసుకుంటారు. క్రిస్మస్ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. హ్యాపీగా ఫీల్ అవుతాం క్రిస్మస్ అన్నది. ఇవన్నీ కూడా గవ్వలు కూడా ఇలాగే వేసేసుకోవాలండి. బెల్లం కరెక్ట్గా సరిపోయింది చూడండి పాకం. మనకి ప్రాసెస్ని బట్టి మనకి ఇది పిండి ఎంత కలుపుకున్నామా ఏంటి దాన్ని బట్టి బెల్లం వేసుకోవాలి, వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసేసుకుంటే చూడండి ఎంత అందంగా వచ్చి. ఎక్కువ వాటర్ వేసేసుకుంటే మనకి గులాబ్ జామ్ టైప్లో వచ్చేస్తాయి. ఎక్కువ వాటర్ వేసుకోకుండా సరిపడగా బెల్లం వేసుకొని పిండి ఎంత నానబెట్టుకున్నా దాన్ని బట్టి తీసుకోవాలి. బెల్లం ఏంటి వాటర్ ఏంటి. ఇవి టేబుల్ మీద పెట్టాను. మనం ఫ్యాన్ కాడ పెట్టేయాలి, అసలు ముట్టుకోకూడదండి. మనం బెల్లం మనం తీసేసిన తర్వాత బాగా ఆరిన తర్వాత మనం విడదీయాలి. విడదీసేసి కొంచెం లైట్కి వేడిగానే ఉన్నాయి. ఎంత బాగా వచ్చాయి చూడండి. బెల్లం గవ్వలో కొమ్ములు, బెల్లంతో కొమ్ములు. బెల్లం ఎలా పట్టిందో చూడండి. కొమ్ములకి ఎలా ఉండాలి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఏంటి అందరూ ఏంటి. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో కూడా మీరు కూడా. మనం బాగా చల్లారిన తర్వాత విడదీసేయాలి. మనం బెల్లం కలిపేసాం కదా, అవి విడివిడిగా ఇలా తీసేస్తే వచ్చేస్తాయి చల్లారితే. చల్లారుకోకుండా విడదీయకూడదు. చల్లారిన తర్వాతే విడదీసుకోవాలి.
ఇలా తీసేస్తే వచ్చేస్తాయి. దీనికి ఏ పీస్ కాపీసే. అబ్బా చాలా టేస్టీగా ఉన్నాయి గవ్వలు, సూపర్గా ఉన్నాయి, సూపర్. మనకి లైట్గా పంచదార వేసుకోవాలి, పిండిలు వేసుకోవాలి. ఎందుకంటే మనం పిండి లోపల కూడా తీపిగా ఉంటుంది కదా, అందుకని మనం మైదా ఈ చపాతీ పిండి మైదా వేసినప్పుడు పిండిలో కూడా లైట్గా పంచదార వేసాను కదా, అలాగే వేసుకోవాలి. అప్పుడు లోపల కూడా చప్పగా లేకోకుండా తీపిగా ఉంటుంది. సూపర్గా ఉన్నాయండి. గవ్వలు చూడండి ఎంత బాగా వచ్చాయో. మనకి బెల్లం బాగా పట్టింది. సూపర్, చాలా బాగున్నాయండి. లోపల తీపిగా ఉన్నాయి, బయట కూడా తీపిగానే ఉంది. సూపర్, చాలా బాగున్నాయి. మనం బాగా చల్లారిన తర్వాతే విడ తీసుకోవాలండి, అది మర్చిపోకూడదు. వేడి వేడి మీద తీయకూడదు. సూపర్.